ఉన్నాయి. బట్ నేను ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదండి. ఏంటి స్పెషల్ ఏంటి దీన్ని ఒప్పుకోవడానికి? మరి అన్ని స్క్రిప్ట్లు విని నేను మీరు కొత్తగా ఉన్నానండి. డెఫినెట్గా డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ డెఫినెట్గా సాంగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ పోర్ట్రే చేసే విధానము అండ్ వారు కన్సీవ్ చేసిన విధానము నన్ను కన్విన్స్ చేసింది. ఒక్కోసారి అలా కొంచెం మ్యాజిక్ జరిగిపోద్దండి. వీ హ్యావ్ టు సే ఎస్. కొందరికి మనం నో చెప్పలేము. అట్లా జరిగిపోయిందండి. చిరంజీవి గారి బర్త్డేని మీరు సెలబ్రేట్ చేస్తున్నట్టుంది, లేకపోతే త్రిబాణిదారి బార్బరిక్ని చెప్తున్నట్టుంది? రెండు సెలబ్రేట్ చేయబోతున్నామండి. ఎందుకంటే నాకు బాగా గుర్తున్నంత వరకు చిరంజీవి గారిది ఒక యాంకర్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసింది ఫస్ట్ నాకు తెలిసి మీరే. అవునండి. అవును. ఆల్ ద వెరీ బెస్ట్. చిరంజీవి గారికి కూడా నేనంటే చాలా ఇష్టం. నన్ను అప్రిషియేట్ చేస్తూ నాకు ఫోన్లు చేసి నన్ను మెచ్చుకుని నాకు నా ఫస్ట్ ఫోన్ గిఫ్ట్ చేసింది నాకు మెగాస్టార్ చిరంజీవి గారే. సూపర్. యూనో ఇవన్నీ ఎవరికి చెప్పలేదు. బట్ యూనో వారితో యూనో తర్వాత ఇప్పుడు చెప్పొచ్చు. బట్ ఇంతకాలానికి యూనో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా ఇది ఒక ఫెస్టివల్లా ఉందండి నాకైతే. సూపర్. వశిష్ఠ గారు సార్, కంగ్రాచ్యులేషన్స్ అండి. మీరు ఏం చేస్తున్నా కూడా ఒక ప్రామినెంట్గా చాలా బాగుంటుంది. మొన్న కూడా చేస్తున్నప్పుడు చాలా చాలా బాగా చేశారు వదిలేలా కూడా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇది ఇట్లాంటి ఒక క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు మీరు ఎస్ దిస్ ఈజ్ మై క్యారెక్టర్ అని చెప్పి ఒప్పుకోవడానికి ఏమి పుల్ చేస్తారు సార్ మిమ్మల్ని? సార్, ఈ సినిమా గురించి చెప్పాలంటే సత్యరాజ్ సార్ చెప్పినట్టు ఎవరైనా ఇందులో చాలా ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవరైనా నేను ఐఎమ్ ద సెంట్రిక్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో హీరో ఎవర్రా, విలన్ ఎవరా అంటే హీరో ఎవరు ఉంటే కథ, విలన్ ఎవర్రా అంటే సిచ్యువేషన్. అండ్ ఐ బిలీవ్ ఇన్ సినిమాస్ ఆర్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ క్లోజ్ టు లైఫ్, క్లోజ్ టు రియాలిటీ. ఇది చూసేసరికి మన త్రిబాణిదారి బార్బరికి చూస్తుంటే దిస్ ఇస్ లైక్ అ మిర్రర్ టు ద సొసైటీ. అందులో ఆ క్యారెక్టర్లో చూస్తుంటే మనం చూసుకోగలుగుతాం, మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరినో రిలేట్ అవుతుంది, రిజంబుల్ అవుతుంది. సో దిస్ సినిమా ఇస్ క్లోజ్ టు లైఫ్. అండ్ నాకు పర్టికులర్గా క్యారెక్టర్ పికింగ్ అని వస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ వన్ సింపుల్ పాలసీ. ఐదర్ ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దట్ క్యారెక్టర్ ఆర్ ఐ హ్యావ్ టు డెలివర్ సంథింగ్ దట్ ఐవ్ లెర్న్డ్. సో దీన్ని నమ్ముతా. అలాంటి ఒక మంచి స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ అయిన క్యారెక్టరు. అండ్ బియాండ్ దిస్ హీరోయిజం, బియాండ్ దిస్ విలనిజం, దెర్ ఈస్ సమ్ బ్యూటిఫుల్ ఎసెన్స్ టు సినిమా. సో ఈ సినిమాలో అది చూడబోతున్నారు. భానుగారు అనుర్జీ చాలా మల్టీ టాలెంటెడ్ మీరు. అవునండి. పాటలు కూడా రాస్తుంటారు. అవును. అది ఎప్పుడు చూడబోతామండి సిల్వర్ స్క్రీన్ మీద? ఉదయ్ భాను లిరిక్స్ నేను బయట ఎలాగో రిలీజ్ చేస్తున్నానండి. బట్ అన్నీ కొంచెం పిడికిళ్ళు కొడవళ్ళు కాబట్టి త్వరలో నా బేబీస్ పైన ఒక పాట రాశాను. అది రిలీజ్ చేయబోతున్నానండి త్వరలో. నా పిల్లలంటే నాకు ప్రాణం. ప్రాణం అంటే అంతకు మించి ఇంకేదైనా పదం ఉందంటే అది అనుకోండి. సో వాళ్ళ మీద ఒక మంచి పాట రాశాను. చాలా రోజుల తర్వాత సినిమా సెట్కి వెళ్ళి ఉంటారు. అవునండి. చాలా గ్యాప్ తర్వాత ఆ వాతావరణం ఎలా ఉందండి? ఏదైనా మారిపోయిందా సెట్? ఏమన్నా బాగా విపరీతమైన ప్రేమ ఉందండి. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత గౌరవం, అంత ప్రేమ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎక్కడ ఏ యాటిట్యూడ్స్ లేవు, ఎటువంటి యూనో పెద్ద చిన్న తారతమ్యాలు లేవు. యూనో టెలివిజన్, బిగ్ స్క్రీన్ ఇవి లేవు. ఎంత ప్రేమ, ఎంత గౌరవం చూపించారో నాకు కళ్ళు చెమర్చాయి. నేను ఇదంతా మిస్ అయిపోయానే అని నాకు అనిపించింది. అది మన మీద బట్టే ఉంటుంది. మీద ఇలా ఉంటారు కాబట్టి మీ మీద ప్రేమ ఉండొచ్చు మేబీ. మోహన్ గారు, డైరెక్టర్ గారు. సార్ సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇలా ఒక చిన్న పిల్లాడు ఏదో ఒక బర్త్డే పార్టీకి వస్తే కనుక ఎలా ఎంజాయ్ చేస్తాడో అలా అనిపిస్తుంది. అంటే రియలీ నాకు మీరు మాట్లాడుతున్న దానిలో ఎంత హానెస్టీ ఉంది, ఎంత ఇబ్బంది పడి ఈ రోజున ఇక్కడ దాకా వచ్చారు. మీరు అనుకున్న పండగ మీ కళ్ళ ముందు జరుగుతుంటే ఎలా ఎంజాయ్ చేశారు, అలా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళీ మీరు ప్రొడ్యూసర్ గురించి చెప్పిన పాయింట్ నాకు చాలా నచ్చింది. అంటే ఆయన లాంటి వాళ్ళు కరెక్ట్గా నించుంటే నాలాంటి ఎంతోమంది చెప్పులు లేని వాళ్ళకి, చెప్పులు అరిగిపోయి తిరిగే వాళ్ళందరికీ మీరు ఇస్తారన్నది నిజంగా మంచి పాయింట్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. నేను ఇంకా దేని గురించి ఏం మాట్లాడను. మీరు ఆ పాయింట్ మాట్లాడినప్పుడు మీ పెయిన్ ఏంటనేది ఒక మాట చెప్తే సరిపోతుంది. ఆ పాయింట్ మాట్లాడడానికి నిజమే సార్ మీరు చెప్పింది. ఈరోజు ఈ మొహం ఇంత నల్లగా తయారైంది. ఇక్కడ డాక్స్ ఇవి పోవట్లేదు బికాస్ ఆఫ్ ఈ ఆలోచనలు. ఈ సినిమా బాగా తీయాలి, ఏమీ చూడలేదు నేను, ఎండ వాన ఏది చూడలేదు, అంత కష్టపడ్డాను. నా ప్రొడ్యూసర్కి
పెద్ద సక్సెస్ ఖచ్చితంగా ఇస్తారు ఆడియన్, బట్ నా టార్గెట్ ఈస్ బ్రేక్ ఈవెన్ అయితే ఇంకో సినిమా తీస్తారు. ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే ఇంకా 10 సినిమాలు అదే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒకరు డైరెక్టర్ అవుతున్నారు, ఇంకో ప్రొడక్షన్ హౌస్లో డైరెక్టర్ అవుతున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ సార్. ప్రొడ్యూసర్ గారు మీరు ఎప్పుడు ఇలాగే అవకాశాలు మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఉదయ్ భాను గారు. ఇంకొకటి టు యాడ్ టు ఇట్, చాలా చాలా ఎఫర్ట్ పెట్టి కష్టపడి వచ్చాడు మనిషి. అండ్ ఆ ఒక జర్నీ విని ఎంతో కొంత చూసి అప్పుడే డిసైడ్ అయిన ఈ మనిషి డైరెక్టర్ అవ్వాలి, అలాంటి ఒక ఆఫర్ వస్తే నేను ఆయన తోడు ఉండాలి అని డిసైడ్ చేశాను. అందుకే ఈ సినిమాలోనే ఉన్నా. ఉదయ్ భాను గారు. సార్ ఈ మైక్ ఇవ్వండి, ఇది బాగుంది. డైరెక్టర్ టైటిల్లో ఒకటి అంటే టైటిల్తో చాలా అట్రాక్టివ్గా అట్రాక్ట్ చేశారు. యాక్చువల్లీ కొంచెం ఏదో డిఫరెంట్ స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. లాస్ట్ టైం కూడా మీరు ఈ టైటిల్ వెనకాల ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బట్ ఇప్పుడు దాకా వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా ఆ యాంగిల్లో కాకుండా ఒక డిఫరెంట్ యాంగిల్లో కట్ చేశారు. అంటే ఒక కమర్షియల్ సినిమా కట్ చేసినట్టు కట్ చేశారు. ఆ యాంగిల్ టచ్ చేయలేదు అనిపించింది ఎక్కువ. దానికి కారణం ఏంటి? సార్ యాక్చువల్లీ బార్బరిక్ అనగానే ఆడియన్కి ఇంకెక్కడో మైథాలజీ వెళ్ళిపోతుంది. మైథాలజీ వెళ్ళకూడదు. నేనేమంటున్నానంటే కురుక్షేత్రం మనకి ఒక రిఫరెన్స్ అండి, మనం ఎలా బతకాలనేది. కురుక్షేత్రం అనేది అది కురుక్షేత్రం అని ఊహించుకుంటారని భయం నాకు. ప్రతి ఒక్కరికి ఒక అస్త్రం ఉంది. అర్జునుడికి గాంధీవం, బార్బరికి త్రిబాణం, కర్ణుడికి విజయధనస్సు, ఇలా ఎలా అయితే ఉన్నాయో సో మనలో కూడా ఇప్పుడున్న ఈ కలికాలంలో మన దగ్గర అస్త్రాలు ఉన్నాయి. అంటే మనం చదువుకునే చదువు వాట్ ఎవర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ డిగ్రీ శస్త్ర విద్య అయితే పీజీ అస్త్ర విద్య అని నేను అంటాను, స్పెషలైజేషన్. సో అలా ఏంటంటే అది అలా వెళ్ళకూడదు మెయిన్. సో మీరు ఏదో బార్బరికుడు ఆకాశం నుంచి ఊడిపడతాడేమో అని పొరపాటును కూడా అలా రావద్దు. సో బార్బరికుడు మీతో వస్తాడు, మీరు చూస్తారు, మీలో బార్బరికుడిని చూస్తారు సినిమా చూసాక. అందుగురించే మేమేంటంటే ఈ సోషల్ కంటెంట్కి ఇప్పుడున్న కాంటెంపరీ దీనికి మూమెంట్స్కి వాటికి బ్లెండ్ అయ్యేటట్టు ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసాం. అది మీరు థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సింది. బట్ ఆ ప్రాసెస్లో మీ సినిమా మెయిన్ యూఎస్పీ ఏదో దాన్నే ఎంటర్ప్లై చేస్తున్నారేమో. అలా ఏం లేదు సార్. 100% త్రిబాణం అనేది ప్లేస్మెంట్ ఎలా జరిగింది అనేది మెయిన్ కంటెంట్ సార్. అది రీచ్ అవ్వాలి యాక్చువల్లీ, మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. అండ్ సినిమాలో మీరు ఇప్పుడు అన్నట్టు సోషల్ కంటెంట్ ఎంత ఉంటుంది, లేకపోతే ఇప్పుడు నేను చెప్పే ఆ కంటెంట్? ఆ కంటెంట్ ఉంటుంది. బట్ ఏంటంటే అది మనకి ఒక మిర్రర్ లాగా, అప్పుడప్పుడు మనం ఉదయం లేచి మిర్రర్ చూసి బయటకు వెళ్తాం కదా, అలా ఉంటుంది. సో డే అంతా మన చేతి జోబులో పెట్టుకొని మిర్రర్ తీసుకొని వెళ్ళాం. అలాగే సినిమాలో ఆ కంటెంట్ ఉంటుంది, ఒక మిర్రర్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫర్. చెప్పండి. అంటే ఉదయ్ భాన్ గారు అంటే 90s వాళ్ళందరికీ చాలా గుర్తుండే షోస్ కావచ్చు అన్నీ చేసుకుంటూ వెళ్ళారు. 2000 వాళ్ళకి అందరికీ అంటే కొంచెం డిఫరెంట్ 2014 వరకు. సో అంటే డిఫరెంట్ క్యారెక్టర్తో కనిపిస్తున్నారు. అండ్ సాంగ్ చూసుకుంటే మిమ్మల్ని ఎక్కువ హైప్ చేసినట్టే కనిపిస్తుంది. సో అంటే క్యారెక్టర్ చెప్పేటప్పుడు కొంచెం హైప్ ఉందని యాక్సెప్ట్ చేశారా, లేకపోతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని యాక్సెప్ట్ చేశారా? అన్నీ ఉంటాయని యాక్సెప్ట్ చేశానండి. ఎందుకంటే ఒక పెద్ద సినిమాకి వెళ్ళిన తర్వాత యూనో ప్రామిస్ చేసింది సమ్ టైమ్స్ దేర్ వోంట్ బి దేర్. సో అప్పుడు డిసప్పాయింట్ అయిపోతాను. అందుకే 1కి 4 సార్లు అడిగి యూనో నాకు ఒక ప్రామిస్ చేసిన దాంట్లో ఒక చిన్నది మిస్ అయినా కూడా మళ్ళీ అడిగాను డైరెక్టర్ సార్ని, చేశారు ఎందుకు వేలేస్తారని. సో ప్రామిస్ చేసింది ఉంటుంది అన్న ప్రామిస్తోనే నేను ఆ నమ్మకంతోనే వెళ్ళానండి. ఇంతకు ముందు అంటే ఇలాంటి స్టోరీస్ మీ దగ్గరకు రాలేదంటే చాలా గ్యాప్ తీసుకున్నారు కదా, ఈ గ్యాప్ లో చాలా స్టోరీస్ చాలా రిజెక్ట్ చేయడానికి, ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటి? అండ్ ఇందులో మీకు నచ్చిన ఒక పాయింట్ ఏంటండి? ఇందులో నేను కొత్తగా కనిపిస్తానండి, డిఫరెంట్గా కనిపిస్తాను. ఒక యాక్టర్గా ఒక ఛాలెంజ్ ఉంది దీంట్లో. సో అందుకని యాక్సెప్ట్ చేశాను. అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్, అండ్ ప్రతి రోల్ అంత ఇంపార్టెంట్ ఉందండి. అంటే ఒకరే కనిపిస్తుంటారు, ఒకరికే ఇంపార్టెన్స్ ఉంది అన్న సినిమా కాదు ఇది.
సో నా చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. సార్ అందరి చుట్టూ కథ అల్లేస్తూ ఉంటారు. సో తన చుట్టూ కథ తిరుగుతుంటుంది. అంటే ప్రతి ఒక్కరికి చాలా యూనో ఒక్కొక్క బాడీ, మన బాడీలో ఒక్కొక్క పార్ట్ ఉన్నట్టు. సో అంత ఇంపార్టెన్స్ ఉంది. సో అందుకని నేను యాక్సెప్ట్ చేశానండి. ఉదయ్ భాను గారు, హాయ్ అమ్మా. చెప్పండి. జెమినీ టీవీలో మీతో కలిసి పనిచేసినందుకు సంతోషం. ఈ త్రిబాణధారి బార్బరిక్, ఘటోత్కచుడు కొడుకని, భీముడు మనవడని ఎవరికీ తెలియదు. అవునండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మోహన్ చెప్పేవారు. మీ గెటప్ వేస్తే సెట్ అవుతారు మీరు. ఘటోత్కచుడిగా సెట్ అవుతారు కదా. వాళ్ళు ఉన్నారు అసలు మర్చిపోయినట్టున్నాడు. చిన్న కిరీటం పెట్టేసి. థ్యాంక్ యూ. పెట్టేద్దాం. అలా ట్రై చేద్దాం. లాస్ట్ టైం ప్రెస్ మీట్లో ఒక కాంట్రవర్సీ చేశారు. అది యాంకర్స్ని తొక్కేస్తున్నారు, నాలాంటి వాళ్ళను కూడా రానివ్వట్లేదని చెప్పి ఒక దుమారం లేపారు. అది నిజమా? నిజాలే మాట్లాడతానండి నేను ఎప్పుడైనా. బట్ ఇది సందర్భం కాదు. బట్ డెఫినెట్గా నిజాలే మాట్లాడతాను. ఎప్పుడు అబద్ధం మాట్లాడను. ఎవరిని కదిలించినా మాట్లాడతారండి. మా ప్రత్యూష చాలా నిశ్శబ్దంగా ఉంది కానీ ఎవరిని కదిలించినా మాట్లాడతారు. బట్ ఏదైనా నిజంగా మాట్లాడండి. బట్ ఇది అయితే సందర్భం కాదండి. అది డిస్కస్ చేయడం. లెట్స్ టాక్ అబౌట్ బార్బరీ. ఎస్ ఆల్ ద బెస్ట్ అమ్మా. సత్యరాజ్ గారు, సార్, కట్టప్ప లాంటి పెద్ద క్యాన్వాయ్ చేశాక ఈ బార్బరిక్ లాంటి దాన్ని చేయడానికి ఎలా ముందుకొచ్చారు మీరు? After doing Bahubali, Kattappa, and then what made you accept this? This is totally a different character from Kattappa, and I told no already. My expectation, I want to continue my career like this kind of character. That's why I believe this will be a starting point for me as an actor. ఓకే అండి. మోహన్ గారు, సనాతన ధర్మం అనేది ఇప్పుడు కొత్తగా అందరికీ తెలియజెప్పాల్సిన పరిస్థితిలో హిందూ దేశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యనే సనాతన ధర్మం మీద ఉద్యమం మొదలుపెట్టారు. ఇలాంటి స్టోరీస్ని కానీ పురాణాలు కానీ చెప్పడానికి మీకు ఏంటి ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే సార్ చిన్నప్పటి నుంచి ఉంది. అంటే ఆ పురాణాల మీద మా ఊర్లో నాటకాలు, హరిశ్చంద్ర నాటకం కానీ వాట్ ఎవర్ ఇలాంటి నాటకాలు, కృష్ణార్జున యుద్ధం ఇలాంటివి అక్కడి నుంచి మొదలయ్యాయి. కానీ బాగా కనెక్ట్ చేసేసింది ఎప్పుడు అని అంటే కరోనా